నెక్స్ట్ వచ్చేసి మహమ్మద్ బిన్ తుగ్లక్, గియాసుద్దీన్ తుగ్లక్ యొక్క కొడుకు అనమాట. ఎందుకంటే ఢిల్లీ సుల్తాన్లో వారసత్వంగా వచ్చేదనమాట. కాబట్టి ఇప్పుడు మనం మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఆయన కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు ఏమున్నాయి చూద్దాం. సో తుగ్లక్ వంశంలో గియాసుద్దీన్ తుగ్లక్ తర్వాత అతని కుమారుడు అయినటువంటి ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ అయితే ఢిల్లీ సుల్తాన్ అవుతాడు. సో దీనికి సంబంధించి మనం చూద్దాం. సో ఇతని కాలంలో జరిగిన సంఘటనలు ఏమున్నాయో ప్రధానంగా చూద్దాము. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అని. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇతను కూడా పోటీ పరీక్షల ప్రకారం చాలా ఇంపార్టెంట్. 1325 నుంచి 1351 వరకు సుల్తాన్గా ఉంటాడు, ఢిల్లీ సుల్తాన్గా ఉంటాడు. ఇతని కాలం గురించి మనం చూద్దాము. ఇతని కాలంలో జెనిత్ ఆఫ్ ది ఢిల్లీ సల్తనత్ బట్ ఆల్సో సా ది బిగినింగ్ ఆఫ్ ది డిసింటిగ్రేషన్. అంటే మొత్తం ఢిల్లీ సుల్తాన్కి ఇతని కాలంలో స్వర్ణయుగం అనమాట. స్వర్ణయుగం అనవచ్చు. అలానే డిసింటిగ్రేషన్ కూడా, విభజన కూడా ఇతని కాలంలోనే ఢిల్లీ సామ్రాజ్యం విభజన జరుగుతుంది. డిసింటిగ్రేషన్ అంటే విడిపోతుంది అనమాట, చాలా భాగాలుగా విడిపోయేది కూడా ఇతని కాలంలోనే. బహుమని సామ్రాజ్యం అని ఏర్పడుతుంది. అంటే సౌత్లో ఢిల్లీ సుల్తాన్ తరపున ఉన్నటువంటి సామ్రాజ్యం ఒకటి ఇండిపెండెంట్ అయిపోతుంది. అదొకటి మదురైలో కూడా కొత్త సామ్రాజ్యం ఏర్పడుతుంది, మదురై సుల్తాన్లని. అంటే ఢిల్లీ సుల్తాన్లు విడిపోతారు అక్కడ, ఓకేనా. కాబట్టి ఇతని కాలంలోనే ఢిల్లీ సుల్తాన్ యొక్క స్వర్ణయుగం ఉంటుంది, ఆయన విభజన కూడా జరిగిందనమాట. అయితే ఇతను డిఫీటెడ్ మంగోల్స్, ఇతను కూడా మంగోళ్ళను ఓడించాడు. ఇతని కాలంలో కూడా మంగోళ్ళు దండయాత్ర చేస్తే మంగోళ్ళను ఓడించాడు. సో మంగోళ్ళను ఓడించాడు కాబట్టే ఢిల్లీ సామ్రాజ్యం అనేది సర్వైవ్ అయింది. లేకుంటే మంగోళ్ళు కూడా భారతదేశాన్ని ఆక్రమించుకునేవాళ్ళు, ఓకేనా. ఇలా ఇతను వచ్చేసి మహమ్మద్ బిన్ తుగ్లక్, ఇక్కడ కనిపించే అతనే మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. సో అపాయింటెడ్ యాజ్ అఫిషియల్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ ఆన్ ది ఢిల్లీ సల్తనత్. ఇతను చేసిన మంచి పని ఏంటంటే, అధికారులు ఉంటారు కదా, సో రాజ్యంలో ఉన్నటువంటి అధికారుల్ని అధికారుల యొక్క ప్రతిభని బట్టి వాళ్ళని అపాయింట్ చేసేవాడు. ఈ అధికారి దగ్గర స్కిల్ ఉంది, ఇతని పరిపాలనకి మనకి పనికొస్తాడు అనుకుంటేనే అతన్ని తన ప్రభుత్వంలో అపాయింట్ చేసుకునేవాడు. ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. కాబట్టి అధికారుల్ని, అఫీషియల్స్ని, ఉన్నతాధికారులు, మంత్రులు అందరిని కూడా వాళ్ళ యొక్క ప్రతిభని బట్టి, వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టే ఈయన రిక్రూట్ చేసుకున్నాడు. ఎందుకంటే ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలంటే స్కిల్ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా, మత పెద్దలు కావచ్చు, అధికారులు, ఉన్నతాధికారులు, మంత్రులు అందరూ కూడా, సైన్యాధిపతులు అందరూ కూడా స్కిల్స్ ఉండాలి, నైపుణ్యం ఉన్న వాళ్ళనే ఇతను తన ప్రభుత్వంలో రిక్రూట్ చేసుకున్నాడు. ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. అలానే అడ్వాన్స్డ్ సెక్యులర్ పాలసీస్, కొన్ని లౌకికవాద అంశాలు కూడా ఫాలో అయ్యాడు. లౌకికవాదాన్ని కూడా ఫాలో అయ్యాడు. అప్లైడ్ జస్టిస్ టు ఉలేమా. సో ఉలేమా బట్ పోర్టెడ్ ది ఆదిలాబాద్. సో ఆదిలాబాద్ అనేది సిటీ ఆఫ్ జహాపన. ఇతను కొన్ని కోట నిర్మాణాలు చేపట్టాడు. సో అది ఎక్కడంటే ఆదిలాబాద్. సో ఆదిలాబాదు, ఇంకోటి వచ్చేసి జహాపన అని చెప్పేసి ఒక పెద్ద నగరాన్ని నిర్మించారు. ఈ నగరాల దగ్గర కోట నిర్మాణం చేపట్టాడు. జస్టిస్ అనమాట, న్యాయ వ్యవస్థ. సో న్యాయం అంతా కూడా ఉలేమా అని చెప్పేసి ఉండేవాళ్ళు, మత పెద్దలు. వీళ్ళు ఆ కాలంలో న్యాయ వ్యవస్థను పాటించేవాళ్ళు. అంటే ఎవరికి ఎటువంటి శిక్ష వేయాలి, అతని యొక్క నేరాన్ని బట్టి శిక్షలు విధించేవాళ్ళు ఆ కాలంలో. ఇతని టైంలో 3 మేజర్ సౌత్ కింగ్డమ్స్ ఆఫ్ ది సౌత్ ఇండియా ఎమర్జ్డ్. అంటే ఇతని కాలంలో, అంటే ఢిల్లీ సుల్తాన్గా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నప్పుడు దక్షిణ భారతదేశంలో 3 కొత్త సామ్రాజ్యాలు వస్తాయి. 3 కొత్త సామ్రాజ్యాలు పుట్టుకొస్తాయి అన్నమాట. సో అవేంటో చూద్దాం. సో మన దక్షిణ భారతదేశం ఇలా ఉంది, ఇది ఇండియా. సో ఇలా ఉన్నప్పుడు ఒకటి వచ్చేసి విజయనగర ఎంపైర్, విజయనగర సామ్రాజ్యము, బహుమని సామ్రాజ్యము, మదురై సుల్తానులు. కాబట్టి ఈ కాలంలో ఢిల్లీ సుల్తానుల యొక్క సామ్రాజ్యం విభజన జరుగుతుంది, విడిపోతారన్నమాట. కాబట్టి సౌత్ ఇండియాలో 3 సామ్రాజ్యాలు వచ్చాయి. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్గా ఉన్నప్పుడు దక్షిణ భారతదేశంలో 3 కొత్త రాజ్యాలు పుట్టాయన్నమాట, సామ్రాజ్యాలు వచ్చాయి, స్థాపించబడ్డాయి. అందులో ఒకటి విజయనగర సామ్రాజ్యము, ఇంకోటి బహుమని సామ్రాజ్యము, ఇంకోటి మదురై సామ్రాజ్యం. సో ఇక్కడ విజయనగర సామ్రాజ్యం ఉన్నటువంటి హరిహర్ రాయలు, బుక్కరాయలు దాన్ని స్థాపించారు. వాళ్ళు కూడా ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రతినిధులుగా ఉంటారు. ఇస్లాంలో చేరి ప్రతినిధిగా ఉండి మళ్ళీ హిందూ మతంలోకి వచ్చి మహమ్మద్ బిన్ తుగ్లక్ను మోసం చేసి వీళ్ళు కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ తుగ్లక్ యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి బహుమని సుల్తాన్లు, మదురై సుల్తాన్లు కూడా కొత్త సామ్రాజ్యంగా ఏర్పరచుకుంటారు. కాబట్టి 3 సామ్రాజ్యాలు, ఒకటి వచ్చేసి విజయనగర సామ్రాజ్యం, ఇంకోటి వచ్చేసి విజయనగర సామ్రాజ్యం, బహుమని సామ్రాజ్యం, ఇంకోటి మదురై సుల్తాన్లు. ఇలా 3 సామ్రాజ్యాలు వచ్చాయి.
ఈ బహుమని ఒకటి, మదురై, వీరిద్దరు కూడా ముస్లిమ్సే. మన సౌత్ ఇండియాలో మొట్టమొదటి ముస్లిం కింగ్డమ్ వచ్చేసి బహుమని సామ్రాజ్యం, తర్వాత మదురై సుల్తాన్లు అనమాట. వీళ్ళు తుగ్లక్ కిందే ఉంటారు కానీ స్వతంత్రంగా ఏర్పడ్డారు. కాబట్టి ఢిల్లీ సామ్రాజ్యంలో విభజన జరిగింది అనడానికి ప్రధాన ఉదాహరణ అనమాట అది. ఓకేనా? ఇలా సౌత్ ఇండియాలో ఏమి వచ్చాయి? ఒకటి వచ్చేసి విజయనగర సామ్రాజ్యం, హరిహర్ రాయలు బుక్కరాయలు స్థాపించినటువంటి విజయనగర సామ్రాజ్యం. సో విజయనగర సామ్రాజ్యం ఒకటి. ఇంకోటి వచ్చేసి బహుమని, సో బహుమని సామ్రాజ్యం. సో ఇంకోటి బహుమని సామ్రాజ్యం. మూడో వచ్చేసి మదురై సామ్రాజ్యం, అంటే మదురై సుల్తాన్లు అంటారు. సో మదురై సుల్తాన్లు. ఇలా 3 సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. సో 3 సామ్రాజ్యాలు అనేవి ఏర్పడ్డాయి అనమాట. అయితే గియాసుద్దీన్ తుగ్లక్ ఢిల్లీలో ఇలా తండ్రి అనమాట. మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క తండ్రి గియాసుద్దీన్ తుగ్లక్ సుల్తాన్గా ఉన్నప్పుడే మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర చేస్తాడు. సౌత్ మీద దండయాత్ర చేసి, అతను జౌనా అంటారు, ప్రిన్స్ అని పిలిచేవాళ్ళు అప్పట్లో, యువరాజు అని. దండయాత్ర చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని అంతం చేశాడు. కాకతీయ సామ్రాజ్యం అంతమైపోయిన తర్వాత కొంతమంది ఢిల్లీ తీసుకెళ్లారు. ఆ ఢిల్లీ వెళ్ళే దానిలో 2వ ప్రతాపరుద్రుడు, మాచిలాదేవి నర్మదులకు చనిపోయారు. దాంతో కాకతీయ సామ్రాజ్యం అంతమైపోయింది. కాకతీయ దగ్గర సామంతులుగా పనిచేసే ఈ హరిహర్ రాయలు బుక్కరాయలు ఢిల్లీ తీసుకెళ్లి ఇస్లాంలోకి మార్చి వాళ్ళని కంపెనీ ప్రాంతానికి పంపించారు. ఇది తిరుగుబాటు వస్తుంది మన సామ్రాజ్యాలని. వాళ్ళు కర్ణాటక వచ్చి విద్యారణ్య స్వామి దగ్గర ఆశీస్సులు తీసుకొని హిందూ మతంలోకి వచ్చి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. బహుమని సామ్రాజ్యం అనేది మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రతినిధులు అనమాట. వాళ్ళు కొత్త రాజ్యంగా ఏర్పడ్డారు. మదురై సుల్తాన్లు కూడా అంతే. ఇలా దక్షిణ భారతదేశంలో 3 రాజ్యాలు అనేవి ఏర్పడ్డాయి ఈయన కాలంలో. తర్వాత ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్డ్ క్యాపిటల్ టు ఢిల్లీ టు దౌలతాబాద్, ఢిల్లీ సల్తనట్ టు దేవగిరి అనమాట. ఈయన ఢిల్లీ నుంచి రాజధానిని మార్చాడు. సో ఎక్కడికి మార్చారంటే దేవగిరి లేదా దౌలతాబాద్ అంటారు. సో దౌలతాబాద్ అన్న దేవగిరి అన్న ఒకటే. సో దేవగిరికి మార్చాడనమాట, దేవగిరికి. అయితే ఈ దేవగిరి దగ్గర నీటి కొరత ఎక్కువ ఉంటుంది, నీటి కొరత. సో నీటి కొరత, ఇప్పుడు రాజధాని మార్చాలంటే చిన్న విషయమా? సో వాళ్ళకి పత్రాలు కావచ్చు, మా మంత్రులు అధికారులు అందరూ వెళ్ళాలి అక్కడికి. సో అందరూ అక్కడికి వెళ్ళారనమాట. సో మొత్తం చాలామంది ఫాలోవర్స్ అందరితో కలిసి అక్కడికి వెళ్ళారు, అధికారులు మంత్రులు అందరూ కూడా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడ నీటి కొరత ఎక్కువ ఉంది, సరైనటువంటి వాటర్ లేవు, రివర్స్ నదులు లేవు. కానీ ఢిల్లీలో యమునా నది ఉంది, వాటర్ ఉన్నాయి బాగా. కాబట్టి ఇక్కడ మనకి పనికిరాదని చెప్పేసి మళ్ళీ 2 ఇయర్స్కి అనమాట, 2 ఇయర్స్కి మళ్ళీ దౌలతాబాద్ నుంచి ఢిల్లీ వచ్చారు. సో కాబట్టి ఢిల్లీ నుంచి దౌలతాబాద్ వెళ్ళి దేవగిరికి, దేవగిరి నుంచి మళ్ళీ ఢిల్లీకి వచ్చారు. అందుకే తుగ్లక్ని పిచ్చి తుగ్లక్ అంటారు. తుగ్లక్ని ఎందుకు పిచ్చి తుగ్లక్ అంటారంటే అతను రాజధానిని సరైనటువంటి అవగాహన లేకుండా రాజధానిని మార్చాడు. రాజధానిని తనకు వచ్చినట్టుగా మార్చుకున్నాడు. రాజధాని మార్చడం అంటే ఏదో చిన్న విషయం కాదు కదా. అప్పట్లో ఫ్లైట్లు, ట్రైన్లు ఇవన్నీ లేవు. సో గుర్రాల మీద రావాలి అందరూ. ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి వచ్చారు, దేవగిరికి. మళ్ళీ దేవగిరి నుంచి ఢిల్లీ వెళ్ళారు. ఇలా ఇష్టప్రకారం చేస్తున్నాడు కాబట్టి అతని పిచ్చి తుగ్లక్ అన్నారనమాట. సో అర్థమైంది ఎందుకన్నారో. సో తర్వాత వచ్చేసి టోకెన్ కరెన్సీ. సో మొట్టమొదటిసారిగా టోకెన్ కరెన్సీ తీసుకొచ్చింది ఎవరంటే మనకి ఇండియాలో టోకెన్ కరెన్సీ అనమాట. సో టోకెన్ కరెన్సీ తీసుకొచ్చింది ఎవరంటే తుగ్లక్, ఫస్ట్ సుల్తాన్ ఈయన అనమాట, తుగ్లక్. సో ఫస్ట్ సుల్తాన్ వచ్చేసి టోకెన్ కరెన్సీ తీసుకొచ్చింది మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. ఇష్యూడ్ బ్రోంజ్ కాయిన్స్ అట్ పార్ విత్ ది వాల్యూ ఆఫ్ సిల్వర్. ఈయన ఇత్తడి నాణ్యాలు తీసుకొచ్చాడు, ఇత్తడి నాణ్యాలు. సో ఇత్తడి నాణ్యాలు తీసుకొచ్చి ఇత్తడి నాణ్యాలని వెండి నాణ్యాలతో వాళ్ళు షేర్ చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇతర నాణ్యాలు వచ్చేసి ఒక వెండి నాణ్యం, అట్లా వెండి నాణ్యాలతో పోల్చుకుంటూ తీసుకొచ్చాడు. కాబట్టి టోకెన్ కరెన్సీ అనమాట. ఈ టోకెన్ కరెన్సీని మొట్టమొదటిసారి తీసుకొచ్చింది ఎవరంటే ఇక్కడ వచ్చేసి మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. అయితే ప్రపంచంలో తీసుకొచ్చింది ఎవరంటే కుల్బాయి ఖాన్ అనమాట. మంగోలు రాజు అయినటువంటి కుల్బాయి ఖాన్ తీసుకొస్తాడు చైనా మంగోలియా ప్రాంతంలో. మన ఇండియాలో అయితే ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సెటప్ ఏ సపరేట్ డిపార్ట్మెంట్ ఫర్ దివానై అమీర్ కోహి అనమాట. ఇతను ఒక కొత్త విభాగాన్ని తీసుకొస్తాడు, కొత్త విభాగం దివానై. సో దివానై కోహి అంటారు, లేదా అమీరై కోహి అని కూడా అంటారు. సో దివానై కోహి అంటే ఏంటంటే అగ్రికల్చర్ విభాగం అనమాట, వ్యవసాయ విభాగం, వ్యవసాయ విభాగం, వ్యవసాయ విభాగం. సో దివానై కోహి అంటే వ్యవసాయ విభాగం. మనకి బాల్బన్ తీసుకొచ్చాడు స్లేవ్ డైనస్టీలో. దివానై అరజ్ అంటే మిలిటరీ విభాగం. సో దివానై విజారత్ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంటు. ఇక్కడ దివానై కోహి అంటే అగ్రికల్చర్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అరజ్ అంటే సైనిక వ్యవస్థ, నెక్స్ట్ విజారత్ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంటు, కోహి అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు. కాబట్టి దివానై కోహి అగ్రికల్చర్ని తీసుకొచ్చింది ఎవరంటే దివానై కోహి మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. ఎందుకంటే వ్యవసాయ అభివృద్ధికి చాలా కృషి చేశాడు మహమ్మద్ బిన్ తుగ్లక్.
ఆ కాలంలో వ్యవసాయ అభివృద్ధి. సో వ్యవసాయాన్ని బాగా డెవలప్ చేయడం కోసం ఒక కొత్త డిపార్ట్మెంట్ తీసుకొచ్చాడు. ఈ డిపార్ట్మెంట్ ద్వారా తక్కావి లోన్స్ ఇచ్చేవాడు. తక్కావి. సో గుర్తుపెట్టుకోండి, తక్కావి అంటే ఏంటంటే రుణాలు అన్నమాట. రుణాలు, అప్పులు ఇచ్చేవాళ్ళు. రైతులకు రుణాలు ఇచ్చి కల్టివేషన్, రైతులకు అప్పులు ఇచ్చి పంటలు పండించారని చెప్పి చెప్పేవాళ్ళు అనమాట. సో కాబట్టి వ్యవసాయ అభివృద్ధికి చాలా తోడ్పడ్డాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. పేరుకే పిచ్చి తుగ్లక్ అన్నారు కానీ చాలా రీఫార్మ్స్ తీసుకొచ్చాడు. రైతులను బాగా చూసుకున్నాడు తన సామ్రాజ్యంలో. రైతులకు లోన్స్ ఇచ్చారు. ఒక సపరేట్గా వ్యవసాయ విభాగాన్ని పెట్టి రైతులకు లోన్స్ కూడా ఇచ్చాడనమాట. వాటిని ఏమంటారు? తక్కావి అంటారు. కాబట్టి తక్కావి అంటే ఏంటంటే లోన్స్ అనమాట. దేనికంటే అవి కల్టివేటర్స్కి, రైతుల కోసం ఇచ్చినటువంటి రుణాలు. తర్వాత వచ్చేసి ఇతని కాలంలో వచ్చినటువంటి ఫారెన్ ట్రావెలర్ ఇబన్ బటూటా. ఇబన్ బటూటా వచ్చేసి మొరాకో ట్రావెలర్ అనమాట. మొరాకో యాత్రికుడు. సో ఇతను ఒక ఆస్థానాన్ని సందర్శించినటువంటి యాత్రికుడు ఎవరంటే విదేశీ యాత్రికుడు ఇబన్ బటూటా అనమాట. సో ఇతను మన భారతదేశానికి వచ్చాడు. ఎవరి కాలంలో? మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్గా ఉన్నప్పుడు వచ్చాడు అనమాట. సో ఈ అపాయింటెడ్ కాజీ ఆఫ్ ఢిల్లీ, ఇతన్ని కాజీగా అపాయింట్ చేశాడు. ఢిల్లీకి కాజీ. సో కాజీ అంటే ఒక జడ్జి లాగా, ఒక న్యాయమూర్తిలాగా అపాయింట్ చేశాడు. ఎవరిని? ఇబన్ బటూటాని. సో అతని యొక్క స్కిల్స్, నైపుణ్యాలకు మెచ్చి మొరాకో ట్రావెల్ అయ్యేటువంటి ఈ యొక్క ఇబన్ బటూటాని ఎవరు కాజీగా అపాయింట్ చేశారు? మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. ఢిల్లీకి ప్రధాన న్యాయమూర్తిగా చేశాడనమాట. అలానే ఇతను రాసినటువంటి పుస్తకం, ఈ యొక్క ఇబన్ బటూటా రాసినటువంటి పుస్తకం వచ్చేసి కితాబ్. ఇబన్ బటూటా రాసినటువంటి పుస్తకం వచ్చేసి కితాబ్ ఉల్ రిహాలా. సో కితాబు రిహాలా అనే పుస్తకం రాశాడు. ఎవరు రాశారు కితాబు ఉల్ రిహాలా అనే పుస్తకాన్ని అంటే? ఈ యొక్క ఇబన్ బటూటా అనమాట. మరొక యాత్రికుడైనటువంటి ఇతను రాశాడు. ఇందులో మన అప్పుడు పరిస్థితులు, ఆ కాలంలో మహమ్మద్ తుగ్లక్ పరిపాలన కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మొత్తం కూడా అందులో ప్రస్తావించారు. తర్వాత ఈ వాజ్ ది ఫస్ట్ సుల్తాన్ హూ విజిటెడ్ టూంబ్ ఆఫ్ మొయినుద్దీన్ చిష్టి. అంటే మొయినుద్దీన్ చిష్టి అనమాట. మొయినుద్దీన్. సో మొయినుద్దీన్ చిష్టి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. చిష్టి ఈయన యొక్క సమాధిని సందర్శించిన ఫస్ట్ సుల్తాన్ కూడా ఎవరంటే? మొట్టమొదటి సుల్తాను. సో మొయినుద్దీన్ చిష్టి ఎవరు? సూఫీ సన్యాసి. ఈయన వచ్చేసి ఒక సూఫీ సన్యాసి అనమాట. ఈ సూఫీ సన్యాసి అనేటువంటి మొయినుద్దీన్ చిష్టి సమాధిని సందర్శించిన మొట్టమొదటి సుల్తాన్ ఎవరంటే? మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చేసి మొయినుద్దీన్ చిష్టి యొక్క సమాధిని సందర్శించినటువంటి మొట్టమొదటి సుల్తాన్ కూడా ఇతనే. అలానే ఇతను బిల్ట్ టూమ్ ఫర్ నిజాముద్దీన్ ఔలియా. సో నిజాముద్దీన్ సూఫీ సన్యాసి అయినటువంటి నిజాముద్దీన్ అహులియా. సో నిజాముద్దీన్ అహులియా చనిపోతాడు ఈయన కాలంలో. ఇతనికి సమాధిని కూడా నిర్మించింది ఎవరంటే? సమాధిని కూడా నిర్మించారు. ఎక్కడంటే? ఢిల్లీలో. సో ఇప్పుడు నిజాముద్దీన్ దర్గా ఉంది కదా, అదేనమాట. సో నిజాముద్దీన్ దర్గా. సో ఢిల్లీలో నిర్మించింది ఎవరంటే? మహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఒకటి మొయినుద్దీన్ చిష్టి సమాధిని సందర్శించిన మొట్టమొదటి సుల్తాను ఈయనే. అలానే ఇక్కడ నిజాముద్దీన్ ఔలియాకి ఢిల్లీలో సమాధిని నిర్మించినటువంటి, ఆయన చనిపోయిన తర్వాత సమాధిని నిర్మించినటువంటి సుల్తాన్ కూడా ఈ యొక్క ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. అంటే వీళ్ళిద్దరు కూడా సూఫీ సన్యాసులు, గొప్ప గురువులు అనమాట ఇస్లాంలో. సో అందువల్ల వారిని గౌరవించేవాళ్ళు. ఇదే మహమ్మద్ బిన్ తుగ్లక్ సంబంధించిన